అదేది అక్కడ అనర్హత వేటు వెయ్యమని అడగటం, ఇక్కడ రాజీనామా ఆమోదించమని అడగటం, ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. రాజీనామా ఆమోదించమనేటటువంటి కాన్సెప్ట్ లో కోర్టులు ఆదేశించలేదు. నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేసావు కాబట్టి తిరిగి తీసుకోయా అని చెప్పేటటువంటిది ఉంటుంది. కానీ రాజీనామా ఆయన చేస్తానంటే నీకేంటి బాధ అని అడిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకని అతను చెప్తాడు ఇప్పుడు రాజీనామా చేస్తే దానికి ప్రజలకి ఎంత భారం అది ఇది అనేసి. ఇక కోర్టులు ఇట్లాంటి వాటిలో కూడా జోక్యం చేసుకుంటాయా అనేది చూడాలి. అది మేబీ అదే కదా. అవును, ఇంతవరకు ఇట్లాంటి వాటిలో జోక్యం చేసుకోలేదు. గతంలో కూడా రాజీనామాలు చేసి ఇప్పుడు ఆ లెక్కనైతే నాదెళ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నటువంటి సందర్భంలో 3 సంవత్సరాలు 2009వ సంవత్సరంలో రిజైన్ చేసిన వాళ్ళని 2014లో ఓకే చేశారు. 2014లో అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు కొంతమంది ఏమో ఓకే చేశారు, మిగతా వాళ్ళే రిజెక్ట్ చేశారు. లాస్ట్ సభ, లాస్ట్ సెషన్, లాస్ట్ రోజున ఎవరెవరు రిజెక్టెడ్ ఎవరెవరు అప్రూవల్ అనేది చేశాడు. ఇదే నాదెళ్ల మనోహర్ అప్పుడు స్పీకర్. 2009లో రాజీనామాలు చేశారు సమైక్యాంధ్ర కోసం. 2009 తర్వాతన తెలంగాణ వాళ్ళు కూడా రాజీనామా చేశారు. దాదాపుగా 100కి పైగా రాజీనామాలు. ఏ కోర్టులు ఆదేశించలేదుగా ఏంటి తేల్చమని. 14 నుంచి వరకు స్పీకర్ దిగేటప్పుడు చేశాడు. కాబట్టి ఎక్కడైనా అదే ఛాయిస్ ఉంటుంది. అంటే మరో ఆప్షన్ వీళ్ళ చేతిలో, అంటే భవిష్యత్తులో 26లో కానీ 27లో కానీ వీళ్ళ బలం పెరిగిన తర్వాత అవిశ్వాసం పెట్టి అదే చైర్మన్ మీద పెట్టే ఆలోచన ఏమైనా చేస్తే అప్పుడు ఏమైనా మారుతుంది ఆటోమేటిక్గా. అయితే అప్పటికి వీళ్ళ టర్మ్ కూడా అయిపోతుంది అనుకుంటా చాలా మంది అవును. వీళ్ళలో ఇప్పుడు ఇవాళ 27కి ఆ రోజున ఉత్సాహంగా కొంతమంది రాజీనామాలు చేయడానికి కారణం టీడీపీతో మాట్లాడుకుని రెడీ అయ్యారు. ఇవాల్టి పరిస్థితి అట్లా లేదు కదా. ఇప్పుడు క్రమంగా కుదుటపడ్డారు కాబట్టి ఇప్పుడు రాజీనామా చేయడానికి కొత్తగా ఎవరు చేయట్లేదు. ఆ రోజునున్న ఆ ఊపులో చేసిన వాళ్ళు తప్పించి ఆ తర్వాత ఇప్పుడు చేయట్లేదుగా. ఇప్పుడు లేదు. ఇది కూడా లేకపోతే ఇప్పుడు ఆ మధ్య లోక్సభ సభ్యులు రాజీనామా చేసేబోతున్నారు, శాసనసభ్యులు రాజీనామా చేసేబోతున్నారు అని ప్రచారం కూడా జరిగింది. అవును. ఎందుకు ఇవాళ అది లేకపోతే అసలు తమకు సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేసేసి అప్రూవల్ అయిన తర్వాత అక్కడేమో గౌరవం లేదు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఏం గౌరవం ఉందని, ఎవరు గౌరవించబడుతున్నారు? ప్లస్ అలాగని చెప్పేసి ఇక ఆ